దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలి. దేవుడు ఎప్పుడు కూడా తను సృజించుకున్న పిల్లలు ఆయన సంకల్పం చొప్పున ఆయన నామంలో ఎదగాలని ఆయన ఆజ్ఞ కలిగిని ఆయన పెట్టిన ధర్మశాస్త్రం దివాళతులు ధ్యానిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఉండాలని ఆయన ఆశ. దాన్ని అపవాది లోకమంతటిని కూడా తన మహిమతో నింపి మనుషులందరినీ కూడా ఆ మహిమకు లోబడిలాగాను దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగేలాగాను లోకమంతటిని కూడా అందమైన రూపంగా తయారు చేశాడు. అలాగే మనం కూడా ఎక్కువ కంటికి ఇంపుగా కనిపించే దాని గురించి, చెవులకి మనకి వినసొంపుగా ఉండే దాని గురించి, మన నోటికి రుచికరంగా ఉండే దాని గురించి, మన మనసుకి అంగీకారంగా ఉండే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆలోచన అది కాదు. దేవుడు ఆలోచన ఇంత కూడా ఆయన్నే స్మరించాలి, ఆయనతోనే కలిసి ఉండాలి, ఆయన్నే మనం ఆరాధించాలి, ఆయన సంకల్పం చొప్పునే మనం జీవించాలి అని ఆయన మనం సూచించుకున్నాం ఈ భూమి మీద. ఎవరైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని స్వరం వింటానుగా మిగిలిపడుతూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుడు మనం ఎలాగైతే ప్రేమించాడో మనం ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి స్వరం వినగలిగే శక్తి ఉన్నారు, ఆలోచన కలిగి ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే దేవుడు నాతో మాట్లాడతాడు అని ఆశ కలిగి ఉన్నారు. ఆ ఆశ లేనప్పుడు దేవుని స్వరం వినే శక్తి మనం కోల్పోతాం. ఫస్ట్ మనకు రాకుండా ఉంటాం. కానీ వాళ్ళ క్రైస్తవులను చెప్పుకునే అనేక మంది పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఆదివారం మందిరంలో కూర్చుని దేవుణ్ణి ఆరాధించేది, ఆదివారం మందిరంలో కూర్చుని కానుకలు వేసుకొని ఆ మాటలు 4 మాటలు విని ఏదో మనకు తెలిసినట్టు జ్ఞానాన్ని పెట్టి దేవుణ్ణి గడపరచడం, ఇదే ఆరాధనగా భావించుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఆరాధన అనేది అది చాలా విశాలమైనది, అది ప్రేమతో కూడింది. ఎప్పుడు కూడా ప్రేమ చెల్లిస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం ప్రేమ చెల్లిస్తూ ఉన్నామో అప్పుడప్పుడల్లా కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉంటున్నాయి ఆరాధన, ఆ అర్పణ. మనం ఎప్పుడెప్పుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటామో, ఎప్పుడెప్పుడు దేవునికి మనం దూరం అవుతూ ఉంటామో, ఎప్పుడెప్పుడు మనం దేవుణ్ణి నిర్లక్ష్యపడుతూ ఉంటామో అప్పుడల్లా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడో, ఏ నిమిత్తంగా మనం దేవుడు వాడకుండా పిలుచుకున్నాడో, దేవుడి సంకల్పం మనం ఎలా నెరవేర్చాలో దేవుడు ముందుగానే మనం అన్ని కూడా బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున మనం జీవించడానికి, ఆయన ఆజ్ఞలు విని వాటిని గైకొనడానికి, ఆ చిత్త ప్రకారం జీవించడానికి మనం ఎప్పుడు ఆసక్తి చూపుతూ ఉండాలి, ఆసక్తి కలిగాము. అలాంటి ఆసక్తి లేనప్పుడు, అలాంటి ఆలోచన లేనప్పుడు మనం ఎన్ని రోజులు మందిలో ఉన్నా, ఎన్నిసార్లు మందిరం చుట్టూ తిరిగినా, వారం బైబిల్ తిరిగేసి బాగా తిరిగినా దానివల్ల కలిగేది ఏమీ లేదు. ముందు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మాత్రమే మనం గైకుంటూ ఉండాలి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 453. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవనక్క. చాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే ఎవరు? దుష్టుడు అంటే అపవాది.
దుష్టులంటే ఎవరు? అపవాది సన్నిహితులు, వారి దోతలు. అందుకనే దేవుడు మనం కీర్తనతో మనం ఏమన్నాడు? అనుభూతితో రాశాడు. ఈ మాట ఆయన చాలా అనుభూతితో రాశాడు. దుష్టుడు ఆలోచించప్పుడు నడవద్దు. దుష్టుడు ఆలోచించేప్పుడు ఎలా ఉంటుంది? దేవుడు దేన్నైతే సృష్టించాడో, దేవుడు దేన్నైతే పరిపూర్ణంగా చేశాడో దాన్ని పాటు చేయడమే దుష్టుడి యొక్క పన్నాలు. దుష్టులు కూడా అంతే. ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారో, ఎవరైతే దేవునికి సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమ కలిగి జీవించాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏదో ఒక గడ్డిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు చేసే ప్రతి పని కూడా వాడు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? మేలుకరంగా మారుతూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దుష్టుడు ఆలోచించినప్పుడు మనం నడవకూడదు. దుష్టుడు ఆలోచన మనలో ఉండకూడదు ఆ ఆలోచన. ఎందుకంటే ఒక మంచి మాట మనసుకి ఎక్కడో కష్టం, చెడ్డ మాట చాలా సులువుగా మనసులో ముద్రించబడిపోతూ ఉంటాం. అనేకమైన మొక్కలు మనం నాటుతూ ఉంటాం, అన్నీ మొలుస్తాయి. కానీ గంధం శక్తి గమ్ములు మొలవదు. ఇక్కడ ఎక్కడ కూడా బాగుంది. ఎందుకు? దాన్ని నీళ్ళు పట్టుబడి. అలాగే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే నిజమైన ఆత్మీయ జీవితానికి సంబంధించిన మాట ఎవరికి కూడా హృదయానికి గమనం తాకదు, దాన్ని మన మనసులో ఎదుర్చుకోలేదు. అదే పాపం సంబంధించిన లోకంలో ఉన్న మాట దేనికైనా సరే, ఎంత పనికిమాలిన మాట అయినా సరే అది మనసులో ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకుని దాన్ని మనం పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మంచి ఒక మాట శవకుడు చెప్పాడు కదా మనకి, ఆ మాటలు మర్మం ఏంటి, అసలు దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని బైబిల్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బైబిల్ తీసుకుని ప్రభావం నాకు అర్థం కాలేదు చెప్పని కానీ, లేకపోతే మళ్ళీ మనం వెళ్ళి ఆ శవకుని అడుగుతాం కానీ, ఇటువంటి మనం చేయం. ఎందుకు? అది మనం పట్టించుకుంటే కదా ఆ మాట గురించి. అయితే లోపల ఉన్న మాట అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకు? అపవాది అంత తీయగా ఉంటుంది అన్నమాట, అంత నునుపుగా. జాగ్రత్త మాట నూనెతో నునుపోయిందని ఎలాగైతే రాసిందో, ఈ అపవాది యొక్క పన్నాలు కూడా అంతకన్నా బాగుంటుంది, మనుషులకి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి కీర్తనకారులు ఎంత అనుభవంగా రాసేటువంటి మాట, అపహాసం కాదు. దుష్టులు ఆలోచించకుండా దుష్టులు ఆలోచించినప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి మీద పన్నాగలు పండటం, ఒక వ్యక్తిని కిందపరచాలనుకోవటం, ఒక వ్యక్తిని నిందలు మాపాలనుకోవటం. ఇందుకు ఆత్మీయంగా ప్రతి వ్యక్తి మీద ఏదో ఒక ఇది వాడి పని. కాబట్టి మన ఆలోచనతో లేకుండా దేవుడితో కలిసి ఉండాలి, దుష్టులతో కాదు. దుష్టులు ఎవరితో దుష్టులు? అపవాదితో. అలాగే పాపుల మార్గంలో నిన్ను ఉంటారు. పాపులంటే ఎవరు? లోకం మాటలు మోసుకుంటూ దానికి ఇంకోటి తగిలించుకుంటూ నన్ను తల్లిదండ్రులు చెప్పుకుంటూ తిరిగేవాడు. అది పెద్ద పాపం. ఎందుకంటే దేవుడే బైబిల్లో రాయించాలన్నమాట. నీ నోరు అన్ని చేయడం చాలా భయంకరమైనది. ఈ నోటి నుంచి వచ్చే ప్రతి మాటని కూడా మనం లక్ష్య చెప్పాలని దేవుడు ముందుగా మనం ప్రతిసారి కూడా ఏదో సందర్భంలో మనకు హెచ్చరిస్తూ వస్తున్నాడు. పాపం ఫస్ట్ పాపం సొరబడింది ఎంతో నోటి మాటతో సొరబడింది. ఎప్పుడైతే అవ్వలు మిమ్మల్ని దేవుడు ఏదైనా తినొద్దన్నాడా అంటే తినొద్దన్నాడు, ముట్టుకుని కూడా ముట్టుకోవద్దన్నాడు అని ఎప్పుడైతే ఒక ఆపద ఎంత కలిసి చెప్పిందో అప్పుడు మొదలైంది పాపం. అందుకనే నోరు చాలా భయంకరమైనది. గట్టిగా మాట్లాడడానికి మాత్రం పాపం కాదు, కానీ మన నోటి నుంచి వచ్చే మాట పాపం. ఆ మాట ఏది? అది మాట యథార్థత ఉందా లేదా అనేది మనం తెలుసుకుని ఒకసారి 2 సార్లు ఆలోచించుకుని ఆ మాట బయట వదలాలి. ఇది దేవుడు చెప్తున్నా మనం. లేకపోతే మనం పాపుల మార్గంలో మనం నిలుచున్నట్టే, పాపుల మార్గం పెట్టి మనం నడుచుకున్నట్టే. అందుకు కాబట్టి పాపం అనేది ఫస్ట్ మాటతో నోటితో మనం మొదలైంది. ఆ నోటితో మొదలైన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మన నోరుని చాలా అదునుగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని చాలా భద్రంగా పట్టుకోవాలి. ఒక వ్యక్తి మీద మాట వేసేటప్పుడు కానీ, ఒక వ్యక్తి మీద మనం ఏదైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు కానీ అది 1-4 సార్లు ఆలోచించుకుని ఆ మాట మనం బయటికి రానుకోవాలి. లేకపోతే పాపుల మార్గంలో మనం నిల్చున్న వాళ్ళం.
అపహాసులు కూర్చున్న చోట కూర్చోదు. అపహాసులు అంటే ఎవరు? అపహాసులు అంటే ఎవరు? మనుషులు ఎగతాళి చేయటం, ఆత్మీయంగా మర్యాదపూర్వకంగా జీవించే వాళ్ళని ఎగతాళిగా పెంచపరచడం, ఎగతాళిగా మాట్లాడటం, వాళ్ళని ఏదో రూపంగా వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పడపంచలు చేయటం, ఇలాంటి పండుగలు పడేవాళ్ళు అపహాసులు. జగన్ మనిషి చూసి నవ్వుకునేవాడు, నవ్వులు పాలు చేసేవాడు, ఇవన్నీ కూడా అపహాసుల్లో పడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఒక తీర్పు తీర్చేటప్పుడు, ఒక మాట మాట్లాడినప్పుడు ఆ తీర్పులో పోతారని మనం గ్రహించి మనం ఆ పని చేయాలి. అలాగే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు సంతోషంతో ధ్యానించాలి. ఆనందించుతూ ధ్యానించాలి. ఎప్పుడు ప్రతిసారి కూడా నువ్వు కష్టంలో ఉన్నావా, కష్టంలో దేవుడి దగ్గరికి వెళ్ళు, అంటే కూర్చో, బైబిల్ తీసుకో, దాన్ని సంతోషంగా అనుభవిస్తూ, నీ మీద పడిన మాటల గురించి అనుభవిస్తూ ఆనందిస్తూ ఆ వాక్యం చదువుకో. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ మాట నీకు ఏ సందర్భంలో వచ్చిందో, ఆ మాట నీకు ఎందుకు రావాల్సి వచ్చిందో నీకు క్లియర్ అర్థమవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని పెట్టి అయ్యో ప్రభు నాలో ఉన్న లోపాలు నాకు తెలియవచ్చవా ఆ వ్యక్తి ద్వారా అని మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడికి వందనాలు చెప్పుకోవాలి, ఆ మాట పట్టు వాళ్ళకి మనం వందనాలు చెప్పుకోవాలి. ఎందుకు? లేకపోతే మనం ఆ మాట అదే లోపల ఉండిపోయి దాని భాగంగా పెరిగి వేరు బలమైపోయి అది వృక్షమైపోతాం. కాబట్టి మనం అది ఆనందంగా మనం దాన్ని ధ్యానించాలి. ధ్యానించడం ఏంటి? ఒకసారి 4 సార్లు విన్నదాన్నే మనం దాన్ని సంతోషంగా దాన్ని నెవరవేసుకుంటూ మన మనసు బాధ అనిపించవచ్చు. ఒక సందర్భం బాధ అంటే ఆ లోపం నాలో ఉంటేనే నాకు బాధ అనిపిస్తుంది, లేకపోతే బాధ అనిపిస్తుంది. ఆ లోపం నాలో ఎప్పుడైతే ఉందో ఆ ఒక్క వచనం విన్నప్పుడు నాకు కొంచెం నొప్పి అనిపిస్తుంది. ఆ వచనం విన్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించినప్పుడు అయ్యో ప్రభు నాకు తెలియకొచ్చా నాలో ఈ లోపం ఉంది, అంతే నాకు బాధ అనిపిస్తుంది, నేను దీన్ని తీసుకోలేకపోతున్నాను. నువ్వు తీవ్రమని దేవుడు మనం అడగాలి. యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించడం అంటే చదువుకోవడం కాదు, చదివిన దాన్ని విన్న దాన్ని ప్రతిసారి కూడా మనం ప్రతి అవసరంలో దాన్ని మనం నెమరువేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం దాన్ని నెమరువేసుకుంటూ ఉంటామో అప్పుడు కాలువ అన్న ఒక చెట్టు ఉంటుంది, అది ఎప్పుడు పచ్చగా ఎలా ఉంటుంది, అది ఎప్పుడు నిలగలాడుతూ పచ్చగాను తన కాలంలో తన ఫలాలు ఎలాగా పండుతూ ఉంటాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఆయన మాటను అనుసరిస్తూ దాన్ని భయపడి జీవించేవాడు ఎప్పుడు కూడా ఏ తుఫానుకు భయపడదు, దేనికి వనకడు, ఏ మాట వచ్చినా బాధ అనిపించదు. ఎందుకంటే దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడు కాబట్టి, దేవుని వాక్యం ఆ తల్లి ధ్యానిస్తుంది కాబట్టి వారికి బాధ అనిపించదు. తన లోపం సరిచేసుకునే అవకాశం దేవుడు కనిపించాడని దాన్ని మళ్ళీ సరిచేసుకుంటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నన్ను అన్నారు, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, ఈ సందర్భాల్లో ఇలాంటి మనం ఆలోచించుకుంటూ ఉంటే క్రైస్తవ జీవితంలో జీవిత విధానంలో కూడా మనం కూర్చోలేదు, ఇవ్వలేం, దేవుడితో సహవాసం చేయలేం. దేవుడితో సహవాసం చేయాలి మనం ఏం చేయాలి? అపహాసం కూర్చోకూడదు, పాపుల మార్గంలో నడవకూడదు, దుష్టుల ఆలోచన నడవకూడదు, పాపుల మార్గంలో నడవకూడదు. మరి అయితే మనం ఇలాంటివి నేర్పిన దేవుడు అసలు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుడు మనం ఏమడుగుతున్నాడు? మేఘగ్రంథంలో చెప్పినట్టుగా ఇంతే కదా. ఏంటది? న్యాయంగా జీవించడం నీకు తెలిసినదే, నాకు ఏది ఇష్టమో నీకు తెలుసు. ఒకసారి మేఘగ్రంథం తీయండి. పేజీ నెంబర్ 766 మేఘగ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదవక. 8వ వచనం మనుషుడా ఇంతే కదా అని ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఏమడిగాను? మీ ఆత్మలు అడిగానా? మీరు కష్టజీవితం తమ్మన్నానా?
లేదు నా గురుపాదులు బల్యమన్నానా? మరి నేనేమన్నాను? విస్తారమైన తైలం తెచ్చిన ముందు పోయమన్నానా? లేదే. మరి నేను మిమ్మల్ని ఏమడిగాను? మిమ్మల్ని అడిగిన తర్వాత దేవుడు ఏమడుగుతున్నాడు? 3 మాట్లాడాడు. ఇంతే కదా అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఆ 3 పక్కన పెట్టేసి మనకు నచ్చిన మార్గంలో మనం నడుస్తూ మేము దేవుడిని ధ్యానిస్తున్నాం, మేము ఆరాధకులు అని దేవుడితో చెప్పుకుంటాం. మనం ఎప్పుడైతే యథార్థత లేనప్పుడు దేవుని సన్నిధి నుంచి మనం తొలగించబడతాం. కనికరము, ప్రేమ కలిగి దేవుని ఎదుట దీన మనసు కలిగి మనం జీవించాలి. మనం ఎవరి మీద కనికర పడుతున్నాము? అసలు కనికరం అనే మనసు మనకుందా? మనం కనికర పడుతున్నామా? వాళ్ళ కైస్తులు చెప్పిన అనేక మంది ఒక సందర్భంలో వీధులు పడి ఒక సాటి కైస్తులు ఒక సంఘంలో ఉన్న వ్యక్తిని కూడా చూడకుండా నిజంగా మళ్ళీ ఎలాగే మందులు కూర్చుని వాళ్ళ బలంలో చేపడతారో తెలియదు. కానీ అంత విపరీతమైన మాటలతో, అంత భయంకరమైన మాటలతో వారు చచ్చిపోయినంత పరిస్థితి తెచ్చుకునేటట్టుగా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ మందిరంలోకి వెళ్ళి ముసుగుని ఎంతో తీవ్రంగా మౌనంగా ఈ బైబిల్ చదవబడేస్తుంది. మీరెవరు? అసలు నేను ఈ లోకంలో ఇంటి నాకు ఏ సంబంధం లేదన్నట్టు కూర్చున్నాడు. మనం యథార్థంగా జీవించినట్టు అవుతుందా? దేవుడు ఏమంటున్నాడు? యథార్థత కావాలంటున్నాడు. కీర్తనగాడు ఏమన్నాడు? నువ్వు అంతరంగంలో సత్యమును కోరువాడు అంటున్నాడు కీర్తనగాడు. మన అంతరంగంలో సత్యం కోరే దేవుడు మన దేవుడైనప్పుడు మన అంతరంగంలో సత్యం ఉండాలి. ఆ సత్యం లేకపోతే దేవుని సన్నిధి నుంచి మనం తొలగింపబడతాం. ఆ అంతరంగంలో సత్యం లేనప్పుడు దేవుని సన్నిధి నుంచి తొలగింపబడతాం. దేవునికి వ్యతిరేకం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, దేవుని సహవాసం కోల్పోతాం. దేవునితో సహవాసం కోల్పోయిన తర్వాత మన లోకంతో బాగానే ఉంటుంది, లోకంతో మంచిగానే ఉంటుంది. లోకంలో తిరగడానికి, నవ్వడానికి, గంతులేయడానికి అన్నిటికీ బాగుంటుంది. కానీ ఒకదాని చేతిలోకి వెళ్ళిన తర్వాత మన గతి ఏమిటో, మన స్థితి ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. ఇంకా అర్థమైనా చేసేది ఏమీ లేదు. అనగా చెప్తా ఉంటాడు, ఓ రోజు సరిపోద్దా, ఓ నెల సరిపోద్దా, ఓ సంవత్సరం సరిపోద్దా అని ఇంకా టైం ఉంటుంది. ఇంకా అందుకని ముందుగానే దేవుడు మనం ఏమడుగుతున్నాడో దాన్ని మనం అనుసరించుకోవాలి. దాన్ని అనుసరించకపోతే పరిస్థితి ఏంటి? ఆదాంలాగానే ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 3 ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. ఎందుకు పంపివేశాడు? దేవుడే కదా ఏదో తోట ఉంచాడు. అలా ఉంది. ఎందుకు పంపించేశాడు? దేవుడు ఏమన్నా స్వార్థపడా? కొన్ని దేవుడికి తెలియ పంపించేశాడా? ఎందుకు పంపించేశాడు? ఒక్క నిజం ఒప్పుకోనందు, ఒక్క నిజం ఒప్పుకోనందు. నువ్వు నేను తిరుగుతున్న పడు నువ్వు తిన్నావా అన్నప్పుడు ఆ ఒక్క నిజం నేరుగా అవును ప్రభా తిన్నాను, నా బుద్ధిహీనతను పెట్టి ప్రభావం నేను తిన్నాను, నీ ఆజ్ఞని నేను నువ్వు చెప్పిన మాట అనుకోకుండా నా బుద్ధిహీనత పెట్టి నేను తిన్నాను ప్రభా అని ఒక మాట ఆయనతో చెప్పుకుంటే ఆ రోజు నుంచి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి జీవితం వేరే ఉద్దేశంలో ఉండేదేమో. కానీ ఆదాము ఏం చేశాడు? ఏమన్నాడు? 12వ వచనం అన్నాక 12వ వచనం చాలు. ఏమన్నాడు? నువ్వు నాకు సత్తుగా ఇచ్చావు కదా, నేను ఒంటరిగా ఉంటూ నీకు ఇష్టం లేక నాకు సత్తుగా ఇచ్చావు కదా స్త్రీని, తను తెస్తే నేను తిన్నాను. నువ్వు తిన్నావు కదా, తిన్నట్టుగా అయ్యో ప్రభా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను ప్రభా, నాకు తప్పు అయిపోయింది, నేను తినేశాను అని ఒక మాట చెప్పుకుంటే
అది రోజు ఎలా ఉండేది? ఏమంటున్నాడు? ఇదే నువ్వు నాకు ఇచ్చావే, తను ఇచ్చింది నాకు. అప్పుడు మొదలైంది ఒకరికి ఒకటి చెప్పుకొని తను తప్పించుకోదామని ఇంకోటి పెట్టడం, తను బలైపోవడం, ఇలా అప్పుడు మొదలైంది. ఇప్పుడు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞని గైకొని ఆ సత్యాన్ని చెప్పుకుంటామో, నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా సరే, ఎంత మురుగులో ఉన్నా సరే, ఆ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు పలికావో అప్పుడు దేవుడితో ఉంటావు. నువ్వు సత్యాన్ని నన్ను ఈ నిజం చెప్తే నేను లోపైపోతాను, నన్ను దూరం చేసుకుంటాను, నన్ను అందరూ గౌరవించరు అని ఎప్పుడైతే మనం దాచుకుంటామో, ఈ లోకంలో గురించి, ఈ గణన గురించి, ఈ పేరు మనుషుల గురించి, ఇక్కడ కొన్ని అవమానం గురించి మనం వేడుతున్నాం. కానీ అసలు తండ్రి ఏమంటాడు? ఆ తండ్రితో మన స్నేహం ఎలా ఉండాలి, ఆ తండ్రితో మన సంబంధం ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం భయం లేదు. మన భయం ఎవరితో ఉంది? ఈ లోకంతో ఉంది, ఈ లోక స్నేహంతో ఉంది, ఈ లోక బంధువీతుతో ఉంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు అనే దాని గురించి ఆలోచించాను. కానీ నేను నిజం నిర్భయంగా చెప్తే ఒక్కరోజే తెచ్చుకుంటారు, కానీ నా ప్రభు ఎప్పుడూ నన్ను కాసుకుంటాడు. నేను నా ప్రభుత్వ స్నేహంలోనే ఉంటాను అని ఎందుకు అనలేకపోతున్నాం? లోకా సువార్త 77 లోకా సువార్త 23వ అధ్యాయం పేజీ నంబర్ 77. లోకా సువార్త 23వ అధ్యాయం పేజీ నంబర్ 77, 41, 42 వచనాలు చదవండి. ఎప్పుడైతే ఒక్క మాట వంకరగా మాట్లాడాడో ఆదాము, ఈయన నుంచి తోలేశాడు, బయటకు పనిష్పెట్టేశాడు దేవుడు. తన బతికిన కాలం అంతా కూడా పాపం చేసి, తప్పులు చేసి, మోసాలు చేసి, దుర్మార్గాలు చేసి, దోచుకుని, నాలాగా పనికిమాలిన జీవితం జీవించిన ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ నిజాన్ని తెలుసుకున్నాడో, ఇది ఈ శిక్ష నాకు తగిందే, ఈ శిక్ష నాకు తగింది అన్నప్పుడు ఏమన్నాడు? ఎప్పుడే కాదు, ఇప్పుడే నేనే నాతో ఉంటాను మాట. ఈ మాట మనం ఎప్పుడు గ్రహించుకో. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడే ఆయన నన్ను చేర్చుకుంటాడు. ఈ క్షణం నేను రాకపోతే, ఈ క్షణం నా ప్రభుత్వం నేను ఉండే స్థితిలో నేను ఉన్నా, నేను అన్నింటినీ ఒప్పుకుని, అన్నింటినీ విడిచిపెట్టుకుని నేను చిత్తపడిపోయాను అనే స్వభావం కలిగి ఉన్నా మనకి. ఒక్క మాటలో తను ఫస్ట్ ఒకే ఒక్క మానవుని సృష్టించిన ఆ ఫస్ట్ మానవునే బయటికి గెంటేశాడు. జీవితాంతకాలం అంతా కూడా ఏమీ మంచిదనం లేకుండా జీవితం ఒకే ఒక వ్యక్తి ఈ శిక్షణకు తగ్గిందే, ప్రభు ఈ శిక్షణకు తగ్గిందని అంగీకరించినందుకు ఏమన్నాడు? ఎప్పుడే కాదు, ఇప్పుడే నాతో ఉంటాడు. దేవుడికి కావాల్సింది ఏంటి? అంగీకారం, ఒప్పుకోవటం, విడిచిపెట్టడం. దేన్ని విడిచిపెట్టాలి? దేవుడిని కాదు. ఒప్పుకుని మనం పాపాన్ని మనం విడిచిపెట్టుకున్నప్పుడు, ఒప్పుకుని మనలో ఉన్న దేశాన్ని మనం పడుకున్నప్పుడు, దాన్ని ఒప్పుకుని మనలో ఉన్న అసూయని గుర్తు చేసుకున్నప్పుడు, అప్పుడు ఆయనతో ఇవాళ మనం ఎంతో గొప్ప అయిన మా వర్తమానం మనం అంటున్నాము, మనం ఎంతో ఆత్మీయం అనుకుంటాం. లేదు, ఎవరు మంత్రాలు ఏముందో ఆ తండ్రి గొప్ప ఎవరికి తెలియదు. నీలో ఏముందో, నాలో ఏముందో, ఇంకోళ్ళు అనేకమైన మంది ఉన్నాం కదా. ఎవరి మనస్తత్వం ఏముందో దేవుని కోరిక. అందుకనే దేవుడు కీర్తనగా అన్నాడు, నువ్వు అంతరంగంలో సత్యమును కోరువాడు. మనం ఏం కోరుకుంటున్నాం? పై కనిపించే రూపాన్ని కోరుకుంటున్నాం, పైకి మెప్పించే మెప్పును కోరుకుంటున్నాం, పైకి మనం ఎంతో సంతోషంగా, మనం మంచి మాటగా గౌరవించే గంతం చూసుకున్నామే. కానీ
ఆ ఘనత వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది మాత్రం మనకు అర్థం కాదు. నీకు నాకు కాదు, ఆ వాడ యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వచ్చి బోధించినప్పుడు ఆమెకే అర్థం కాదు. అది అందరికీ అర్థం కాదు. ఎవరైతే ఆకలి ఉంటారో, ఎవరైతే దప్పుకుంటారో, ఎవరైతే దేవుడి మాట ఆయన్ని గైకుంటామని, దేవుడిని పట్టుకోవాలని, దేవుడి మార్గంలో నడవాలని, నేను రేపు రోజు నా తండ్రితో నేను కూర్చోవాలని ఆశ కలిగిన వాళ్ళే ఆ మార్గం ఎన్నుకుంటారు. అందరూ కాదు. ఇవాళ మన అడుగుల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఇదివరకు అందరూ ఊరేగింపులు వస్తే బత్తాలు పట్టే కాదు, బియ్యం మూటలు బ్యాగులు నిండిపోయి సందాలు రాసినవి. ఇప్పుడు మేలుదేవుడు చెప్తున్నారు, వాటి నుంచి వినిపించబడుతున్నారు. కానీ అంతరంగంలో ఏమన్నా వాళ్ళు ఇంట్లో పై కనిపించండి వినిపించుకుంటున్నారు, పై కనిపించండి చేస్తున్నారు. కానీ అంతరంగంలో ఉంటున్నారు. అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు? సత్యాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుడి పట్ల నిజంగా సత్యంగా ఉంటావా? దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నావా? దేవుడి కోసమే జీవిస్తున్నావా? నీ జీవితం నీ అక్కడ దేవుడికి అంగీకారంగా ఉంటుందా? లేకపోతే పాస్టర్గా చెప్తున్నారని చెప్తున్నావా? ఆలోచన పాస్టర్గా చెప్పాను, ఒక సాటి సహోదరుడు చెప్పాడనో, ఒక సహోదరు చెప్పిందనో చేసినంత మాత్రం మనం ఆత్మీయులు కావు. అది ఇష్టపడుతూ అంగీకరించాలి. ఓ స్నేహితుడు కాపురం చేయకుండా చేస్తాడా? ఓ స్నేహితుడు వెళ్ళి కాపురం చేయండి బాధ్యత చేస్తాడా? చేయడు. వాళ్ళిద్దరు మనసు ఏకపోవాలి, వాళ్ళిద్దరు మనసు ఒకటవ్వాలి. అలాగే మనం కూడా ఆ యేసుక్రీస్తుతో మనం జీవించాలి అంటే మన మనసు ఆయనకి అంగీకారంగా ఉండాలి. మనం ఆయన అంగీకరించాలనుకున్నప్పుడు ఆయన మనం అంగీకరించి మనం ప్రేమించి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన సర్వం విడిచిపెట్టి మనం విడిపించాడు. మరి మనం కూడా ఆయనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దొంగ ఏమన్నాడు? ఒక్కరోజు ఒక్క గడిలో ఆయనతో వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఇష్టపడ్డాడు. దేవునికి ఈయనే దేవుడు కుమారుడు ఇష్టపడ్డాడు. ఆయన ఏ జ్ఞాపకం లేదు. ఈ శిక్ష నాకు తగ్గిందే. కొన్ని ఒకవేళ ఎవరు మాట అన్నారనుకో, దీని ఆపరపాటు వల్లే వాళ్ళు ఉంటారు. లేదా ఎందుకంటారు అని ఒక ఆలోచన మనం వస్తుందా? ఫస్ట్ ఆ ఆలోచన రాదు. ఏమవుతుంది? అసలు నేను ఎటువంటి తెలుసుకోవడం అని అన్నా, నేను ఎటువంటి వాడు నన్ను తెలుసుకోవడం అని అన్నా. నువ్వు ఎటువంటి వాడు నేను అనుకుంటాను కాదు, నన్ను చూసేవాడు అనుకో. ఆ మనసు అందరికీ అంగీకరించాలి. ఒకవేళ అన్నారు ఓన్లీ నా ప్రభుత్వం అనుమతించడమని సంతోషంగా ఇది నాకు తగిందే, నేనే జ్ఞానం చేసేదేమో అని మనం అనుకుంటున్నామా? అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? నా గురించి అది తెలుసు కూడా, నేను ఎటువంటి తెలుసు కూడా, నేను ఎటువంటి తెలుసు కూడా నన్నే అన్నారు. అసలు ఆ మాట ఏ సందర్భంలో వచ్చింది, ఎందుకు అన్నారు, అనవచ్చిన అంత ఇదే ఉంది. నేను చేసిన వాళ్ళనే కదా. ఒక్కసారి మనం ఆలోచన ఉంటే దేవుడు మనం విడిచిపెట్టడు, మనం దూరం చేసుకోడు. మనం ఎప్పుడు ఆయన సన్నిహితంగా ఉండిద్దాం. మనం అలాగా ఎన్నోసార్లు తప్పిపోయినా సరే దేవుడు మనం అవకాశం ఇస్తున్నాడు. ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు తప్పిపోయినా సరే మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనం విడిచిపెడుతున్నాడా? విడిచిపెడతాడు. ఎందుకని? ఆయన మనం ప్రేమించాడు కాబట్టి. యవనస్తుని ప్రేమించినప్పుడు అనేక సందర్భాల్లో తన నచ్చిన పని ఏదో చేసినప్పుడు అనేక సందర్భాల్లో దూషిస్తూ ఉంటారు. దూషించినప్పుడు, తిట్టినప్పుడు, నువ్వు ఆయన చూడద్దు అన్నప్పుడు విడిచిపెడతారా? విడిచిపెడతారు. ఎప్పుడైతే ఎంత చూస్తున్నప్పుడు మళ్ళీ నవ్వుకుంటుంటారు. ఆ ప్రభు కూడా అంతే. మనకి ఆయన ఇష్టమైన పనులు మనం అనేక సార్లు చేసినా, అనేక సందర్భాల్లో మనం చేసినా ఆయన నువ్వు ఎప్పుడు ఎంత తిరిగి అయ్యో ప్రభు అంటావో రా మనకి రా సిద్ధంగా ఉన్నాడు ఆయన. యోనా గ్రంథం 763 యోనా గ్రంథం 3వ అధ్యాయం
మొదటి 2 వచనం చదవండి. ఏం ప్రకటన చేయమన్నాడు? వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? ఆ మహాపట్నం అంతా కూడా పాడైపోయింది. దేవుడు మరికొద్ది రోజుల్లో ఈ పట్టణం అంతా కూడా నాశనం చేస్తున్నాడు. కాబట్టి మీరు తెలుసుకుని దేవుని పట్ల ఆశ కలిగి జీవించడానికి ప్రకటించమన్నాడు. అది 3 రోజులు తిరిగి ప్రకటించలే కానీ ఆ పట్టణం సరిపోదు. కానీ యోనా ఏం చేసాడు? నార్మల్గా బతుకుడు చెప్పింది సక్రమంగా చేయడు. ఏం చేశాడు? ఒక రోజులో తన తిరగాల అవతలక తనకు ఓపెన్ మంచి తిరిగేసి ఈ మాట చెప్పేసి కూరుకున్నాడు. ఆ మాట చెప్పేసి ఊరుకుని ఏం చేస్తున్నాడు? దేవుడు పట్టణం తగలేసేస్తున్నాడు కదా, ఎలా తగలేస్తాడు చూద్దాం కూర్చున్నాడు. ఎలా తగలేద్దాం చూద్దాం కూర్చున్నప్పుడు దేవుడు అంత అమ్మాయి దేవుడు తెలియదా? వీళ్ళు ఎప్పుడైతే ఆ వార్త విన్నారో విన్న వారందరూ కూడా వాళ్ళ బట్టలు తీసి గోను బట్టలు కట్టుకుని బూడిదలో కూర్చుని దోళ్ళకు కూడా మేత కూడా వేయకుండా వాటన్నింటినీ కూడా ఉపవాసంతో దేవుడు మొరపెట్టుకున్నాడు. దేవుడు కడికలు పడ్డాడు, పశ్చాత్తాప పడ్డాడు. దేవుడు అరే వీళ్ళ నాకు కావాలి. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ పట్ల ఆశ కలిగిందో దేవుడు ఆయన మనసులో ఉన్న ఆయన ఏదైతే నాశనం చేద్దాం ఉంటుందో దాన్ని విరమించుకున్నాడు. వాళ్ళ నిన్ను కూడా అంతే, మనం కూడా అంతే. మనం ఎలాంటి స్థితిలో దేవుడు దూషించినట్టుగా మనం ప్రవర్తించినా, దేవుడు శిక్షి నువ్వు నా దగ్గర రావద్దన్నట్టుగా మనం ప్రవర్తించినా, ఎప్పుడైతే తెలియ ప్రభావం తప్పైనా ఆక్షేపం రమ్మను. అలా మనం ఎన్నిసార్లు జాగ్రత్త, ఎన్నిసార్లు త్యాగం తీయలేదు, ఎన్నిసార్లు మనం తప్పుకోవట్లేదు, ఎన్నిసార్లు తప్పుపోయామని తెలిసి కూడా మనం తప్పుపోయి మళ్ళీ అయ్యో ప్రభావం ఎన్నిసార్లు మనం లేదు. అలాగే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు అలాగే క్షమించాడు, అలాగే వాళ్ళని విడిచిపెట్టాడు. కానీ ఏమైనా ఏమంటున్నాడు? ఇది ఎప్పుడు తగలడిపోతుందో సోదరులు కూర్చున్నాడు బయటకు వచ్చి. దేవుడితోటే కదా, దేవుడితోటే కదా. మరి దేవుడు ప్రజలు పోవాలంటే నీకు ఇష్టమా? నువ్వు దేవుడు ఎందుకు పంపించాడు? నిన్ను నిజమైన వర్తమానం అందించి వాడు మానవచ్చు పొందేలా చేయాలి. అప్పుడు దేవుడు కొంతకాలం బయలుతాడు. నువ్వు బయటిన తర్వాత ఇంతలో ఆ టైంలో నువ్వు మానవచ్చు పొంది నీ తప్పులు ఒప్పుకుని విడిచిపెట్టావు అనుకో, ఆ దొంగలాగా బంధువుడు దొంగలాగా ఆయనతో ఉంటాం. వీరికి ఇష్టమైన ఎప్పుడు వాళ్ళు మాటలు చెప్పేసి వెళ్ళిపోయి ఆ కొండ కూర్చున్నాడు. ఇది ఎప్పుడు కలిపోతుందో చూద్దాం. అయినా సరే దేవుడు ఆ యోన పట్ల జాలి కలిగింది. ఎలా కలిగింది? సొమ్ముచీలు పడిపోయాడు. ఎండలో కూర్చుని సొమ్ముచీలు పడిపోయాడు. సొమ్ముచీలు పడిపోతే నాకు నేడమో లేదు, నేను సావే మేలు అన్నట్టుగా సొమ్ముచీలు పడిపోయిన వాడికి ఒక సొరపాదును పుట్టించి ఆ సొరపాదుని ఉండేలాగా చేశాడు దేవుడు. చేసిన తర్వాత ఆ సొరపాదు అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ సొరపాదు కాసి నేడిచింది. ఆ నేడు నుండి కూడా అయ్యో ప్రభా, నా ఒక్కడి పట్ల నీకు ఇంత దయ కలిగిందే, ఇంతమందిని నీకు నాయన నేను నిర్లక్ష్యంగా నేను ప్రకటించలేదు అని పశ్చాత్తాపడ్డావా? అప్పుడు కూడా అడగల. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఆ పాలు మొత్తం తినడానికి ఒక పురుగును పెట్టాడు. ఆ పాదులు ఎప్పుడైతే మొత్తం తినేసిందో ఈ దేవుడు విడిచిపెట్టాడు, నా సావే మేలు తింటున్నాడు. ఎందుకు నన్ను ఇలా పెట్టాడు కదా? దేవుడు చేసేదాక అదంతా నువ్వు చేసుకుంటున్నావా? దేవుడికి అసలు ఏం చెప్పాడు? దేవుడు అసలు నీకు ఏ పని చెప్పాడు? నేను ప్రకటించమన్నాడు. అంతవరకు నువ్వు చేసేది. ప్రకటించిన తర్వాత నువ్వు ఉన్నాలో వచ్చేలో నువ్వు నిర్మించుకో. కానీ నువ్వేం చేస్తున్నావు? వీళ్ళు ఎలా నాశనమైపోతుందో చూడాలి, నేను ఎలా నాశనమైపోతే నేను ఆనందపడాలి, నేను సంతోషంగా గంతులేయాలి అని పై కూర్చోడు. దేవుడు ఏమంటున్నాడు? ఇది నీకు తగునా? 9-10 చూడమ్మా. 10-11 వస్తున్నారు. 4వ అధ్యాయం 10-11 వస్తున్నారు.
చాలు, నువ్వు విత్తనం వేయలేదు, ఆ చెట్టుకు నీళ్లు పోయలేదు, ఆ పాలు పోసి నీకు నేడొచ్చింది. అదే కోల్పోతే, అదే పురుగట్టేది పాడైపోతే మనకు అంత బాధ అవుతుంది. 1,20,000 మంది పైగా ఉన్న దేశాన్ని మనం పాడు చేస్తే మనం సంగతి ఉంచుకుందామా? మనం వదిలేద్దామా? మన స్వభావానికి దేవుని స్వభావానికి ఎంత వ్యత్యాసం చూసారా? దేవుడు ఎప్పుడు కూడా పాడు చేసే ఆలోచన దేవుడికి ఉండదు. అది ఎవరికి ఉంటుంది? దుష్టుడికి ఉంటుంది. ఒక వ్యక్తిని పాడు చేయాలన్నా, ఒక వ్యక్తిని కించపరచాలన్నా, ఒక వ్యక్తిని బాధ పెట్టాలన్నా, ఒక వ్యక్తిని అవమానపరచాలన్నా ఎవరికి ఉంటుంది ఆలోచన? దుష్టుడికి ఉంటుంది. దేవుడికి ఎలా ఉంటుంది? ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో వాడిని నా సంత చేర్చుకోవాలి. వాడు నా బిడ్డ, ఆమె నా బిడ్డ, వాళ్ళని నేను విడిచిపెట్టుకోకూడదు, వాళ్ళని నేను ఎప్పుడు కూడా నా కవిట్లో ఉండాలి. అలా దేవుడు అనేక సందర్భాల్లో మనందరినీ కూడా ఆదుకున్న దేవుడు. ఆయన జీవంతో దేవుడు. ఎప్పుడు కూడా ఆయనకి ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని దేవుడు ఆయన ప్రేమమయుడు, దయా సంకల్పం గల దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మనం ఎలా ఆరాధిస్తున్నాం? మన జీవితం ఆయన ఆరాధన ఉండాలని కొన్ని 100 సార్లు మనం చెప్తుంటాం. మన స్నేహం దేవతను అపవాసులతోనూ, దుష్టులతోనూ, పాపులతోనూ వాడి మాటలు మనకు ఎంతో వినవింపుగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. ఎందుకు? 1-4 మాటలు పెరుగుతూ ఉంటాయి. అందుకే మన భాషలో చాలా చెప్తూ ఉంటాడు, నువ్వు మాట్లాడేది తక్కువై ఉండాలి, నువ్వు వినేది ఎక్కువై ఉండాలి. కాబట్టి మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, ఈ మాట మనకు తగులే కాదు. ఫస్ట్ ఈ మధ్యకాలంలో దేవుడు మనకి మంగళవారం తర్వాత బలవర్తమానంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాడు. ఏమని? నోరు జాగ్రత్త, హృదయం నుండి దాన్ని పెట్టే నీ నోరు మాట్లాడుతుంది. ఈ 2 చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు పదే పచ్చారు మనం చాలా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎలా ఉన్నామో మనమే సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని సరి చేసుకుని యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానిస్తూ ఆనందంతో ఆయన పట్ల తిరిగి ఉంటామో అదే దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆరాధన అంటే పచ్చంగా ఏముంది అనుకుంటాం. మన జీవితం, మన మాట, మన నడక, మన ఆలోచన దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇది ఆరాధన. ఉన్న సమయం ఉన్నాయో తీసుకుంటారు.